చిత్తూరు జిల్లాలో జరిగిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యను గుంటూరులో జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక, దళిత ప్రజా సంఘాలు, పలు పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నగరంపాలెం పోలీస్ అమరవీరుల స్తూపం నుండి ఎస్పీ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధీర్ బాబు, కరీం, దళిత నాయకులు గోళ్లమూడి అరుణ్తో పాటు ఏపీయూడబ్ల్యూజే నాయకులు మీరా, రాంబాబు మాట్లాడారు. జర్నలిస్టులపై దాడులు బాధాకరమని, ఇటువంటి దాడులపై ప్రభుత్వం ఏదైనా ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులను ఖండించండి, జర్నలిస్టులపై దాడులను హత్యలను ఖండించండి, జర్నలిస్టులపై హత్యలను ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టులపై దాడి చేసిన వ్యక్తులను శిక్షించాలి, తక్షణమే జర్నలిస్టుల ఐక్యత కావాలి, కావాలి విలేకరుల రక్షణ చట్టం అరెస్టు చేయాలి, జర్నలిస్టులపై దాడి చేసిన నిందితులను తక్షణమే జర్నలిస్టు ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టు ప్రజా సంఘాల ఐక్యత శిక్షించాలి, హంతకులు వెంటనే ప్రజాస్వామ్యంలో పత్రికలకు 4వ స్థానం ఉంటుంది. ఏదైనా ప్రజల ఆస్తికి భంగం కలిగినప్పుడు, ప్రజలకు భంగం కలిగినప్పుడు పత్రికలు వాళ్ళ వార్త వాళ్ళు రాస్తారు. అందులో ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే దాన్ని ఖండించవచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు వదిలేసి హింసాత్మకమైనటువంటి ధోరణి ఎవరికి పనికిరాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి హత్య అనేటువంటిది చాలా శోచనీయం. ఎందుకంటే అక్కడ శ్రీగంధంకు సంబంధించినటువంటి వార్తలు రాసినందుకు అక్కడ వాళ్ళు ప్రేరేపించబడి ఆయన హత్య చేయడం అనేటువంటిది మంచిది కాదు. ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా ఉన్నప్పుడు చర్చల ద్వారా కానీ లేదా కౌంటర్ల ద్వారా కానీ జరపాలి, కానీ హత్య రాజకీయాలు అనేటువంటిది కాదు. ఇది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఖండిస్తుంది. మేము అక్కడ ఎవరున్నా కూడా వెంటనే దోషులు శిక్షించే విషయంలో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంటుంది. ఇక్కడ ఒక విషయం మాత్రం గమనించాలి, ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ హత్య రాజకీయాలను ప్రేరేపించదు. చిత్తూరు జిల్లా వెంకటగిరి కోటకు చెందినటువంటి ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి గారి హత్యను ప్రజలు, ప్రజా సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి ఇవాళ ప్రజల కోణంలో, ప్రజల దృక్పథంలో ఆలోచించి ప్రజాస్వామ్యాన్ని బతికించే వార్తలు రాసే విలేకరులనే హత్యలు చేయటం అనేది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమైన కార్యక్రమంలో ఉన్నప్పటికి కూడా వెంటనే డీజీపీతో మాట్లాడి, ఐజీతో మాట్లాడి 4 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి వెంటనే అరెస్టు చేయమని చెప్పేసి ఎక్కడున్నా కూడా దీనికి కారణాలు కూడా వెలికి తీయమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇవాళ మరి విలేకరులు ఈ దేశం మొత్తానికి కూడా మేలుకొలుపు అంటే ఎలా అంటే, వాళ్ళు ప్రజల సమస్యలను బాధ్యతాయుతమైనటువంటి అధికార పక్షానికి, ప్రతిపక్షానికి చారవేసి మేలుకొలిపే విలేకరుల్ని ఇష్టం లేని వార్తలు రాస్తే మరి గంజాయి స్మగ్లర్లు, హంతకులు మరి ఈ విధంగా హత్యలు చేస్తూ ఉంటే ఏ ప్రభుత్వం అయినా కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. దీని మీద ఒక చట్టం తేవాలి. అందరికీ రక్షణ కల్పిస్తున్నట్టే విలేకరులకు కూడా రక్షణ చట్టం కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే విలేకరులు వాళ్ళు రాసే వార్తలకి అన్ని ప్రూఫ్స్ ఉంటే రాస్తారు వాళ్ళు. అయినా కూడా కొంతమంది గంజాయి స్మగ్లర్లు ఈ మధ్యకాలంలో గంజాయి, ఈ గుడుంబ, నాటుసారా ఈ తయారు చేసేవాళ్ళు ఈ పోలీసులను కూడా శాసిస్తా ఇలాంటి దారుణాలకు తెగబెడతా ఉన్నారు. వీళ్ళని
ఖచ్చితంగా కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వ్యవస్థ మీద ఉంది. ఈ రోజున ప్రజాస్వామ్యంలో మీడియా వాళ్ళని, ఇది నార్త్లో కానివ్వండి, సౌత్లో కానివ్వండి, ఈస్ట్లో కానీ, వెస్ట్లో కానివ్వండి, ఏ రాజకీయ పార్టీ ఉన్నా లేకపోయినా మీడియా వాళ్ళు మాత్రం, మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రతి మూలలో ఏం జరుగుతుంది, ఈ రోజునటువంటి సమాజంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలని సైతం, ప్రాణాలని సైతం లెక్క చేయకుండా కుటుంబాలని పక్కన పెట్టి సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద శివుడికి మూడో కన్ను ఎట్లాంటిదో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా కలం, పేపర్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఒక కెమెరా, మూడో నేత్రం లాంటి అయినటువంటి ఈ మీడియాకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ జర్నలిస్టులు కానివ్వండి, రిపోర్టులు కానీ ప్రజల కోసం పనిచేస్తుంటే, ప్రజా సమస్యల మీద పోరాడుతుంటే, ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సామాన్య మానవులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఏ ధైర్యంతో వాళ్ళు రేపొద్దున సమాజంలో తిరుగుతారనే దాని మీద చాలా భయాందోళనకరమైనటువంటి సంఘటనలను చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు సమాజంలో ప్రజలు ఎలా ఆలోచిస్తారు అనే దాని మీద చూడాలి. కాబట్టి దీన్ని రాజకీయ పరంగా కాకుండా ఒక సామాన్యుడిలాగా, ఒక జర్నలిస్ట్ మనకి ఎట్లాగైతే మనకు తెలియని వాటి గురించి తెలియజేస్తూ ప్రతిరోజు టీవీల్లో, పేపర్లో మనకి ఎన్నో అంశాల గురించి తెలియజేస్తూ ఉంటున్నటువంటి అలాంటి జర్నలిస్టు కుటుంబానికి ఈరోజు జరిగినటువంటి అన్యాయం గురించి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీసీసీ మా షర్మిలారెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క నిరసనలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఏదైతే జర్నలిస్టుని అత్యంత కిరాతకంగా, పాశవికంగా ఉదయాన్నే వాకింగ్కి వెళ్తున్న సమయంలో హత్య చేసినటువంటి విధానాన్ని ఖండిస్తూ ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కేంద్రంగా ఈరోజు నిరసన కార్యక్రమానికి దళిత ప్రజా సంఘాలందరం కూడా పూర్తి మద్దతును తెలియజేస్తూ హత్యా రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు నిద్రపోతున్న సమాజాన్ని, జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రశ్నించేటువంటి గొంతుక జర్నలిజం. అలాంటి జర్నలిజం గొంతుని అరికట్టాలని అడ్డుకోవటం చూడటం చాలా దుర్మార్గం. ఇటీవల కాలంలో చూస్తుంటే వాస్తవాలను ప్రశ్నిస్తే జర్నలిస్టులపై, ఆఫీసులపై దాడులు చేస్తూ ఉన్నారు. వాస్తవాల్ని రాస్తంటే జర్నలిస్టుని హత్య చేస్తూ ఉన్నారు. జర్నలిస్టులకి రక్షణ లేకుండా పోయింది. ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ జర్నలిస్టుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది. వారికి రక్షణ చట్టం తేవాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు జర్నలిస్టుల కుటుంబాల సంక్షేమంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ హత్యకి కారణమైనటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, రానున్న రోజుల్లో జర్నలిస్టు కుటుంబాలకి ప్రభుత్వాలు అండగా నిలవాలని దళిత ప్రజా సంఘాలు అందరం కూడా వారి కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి మేము అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ తీవ్రమైనటువంటి హత్యా రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రజాస్వామ్యంలో 4వ పిల్లర్గా ఉన్నటువంటి జర్నలిజం, అలాంటి జర్నలిజాన్ని కొంతమంది దుర్మార్గులు అంతం చేయాలి అనేటటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఏదైతే జర్నలిజం స్వేచ్ఛాన్ని కూడా అణిచివేయాలి అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానంతో ఈరోజు జర్నలిస్ట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉదయాన్నే లేచి వాకింగ్ వెళ్తూ ఉంటే కొంతమంది దుండగులు ఆయనకి హత్య చేయడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి విభాగం NSUA పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జర్నలిజం వాళ్ళ ఏదైతే స్వేచ్ఛలు ఉన్నాయో ఆ స్వేచ్ఛల్ని కూడా అణిచివేసే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఏదైతే వాళ్ళు ఉన్నటువంటి జర్నలిజాన్ని కూడా ఒక సపరేట్గా యాక్ట్ కావాలి అనేటటువంటి డిమాండును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల్లో జర్నలిజాన్ని గౌరవించే విధంగా ముందుకు తీసుకొని రావాలి. ఇలాంటి జర్నలిస్టుల పైన దాడులు చేస్తున్నటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. పోలీసుల పైన దాడులు జరుగుతూ ఉంటే ఇమీడియట్గా మీరు చర్యలు ఏ విధంగా తీసుకుంటా ఉన్నారో జర్నలిస్టుల పైన కూడా దాడులు జరిగితే అదే విధంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి. ఏదైతే బాధ్యత కలిగినటువంటి ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళకి అండగా ఉండి వాళ్ళు కోరేటటువంటి జర్నలిజం యాక్ట్ని
త్వరలో పూర్తి చేయాలని ఎన్ఎస్ఏ పక్షాన డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హత్యని తీవ్రంగా ఖండిస్తూ ఆయన్ని ఆ దేవుడు అండగా ఉండే వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చిత్తూరు జిల్లా వీకోటకి చెందిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడం అత్యంత దారుణం. హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల రక్షణ చట్టం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడైనా చొరవ చూపించి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. నిందితులను వెంటనే శిక్ష పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ఉంటాయి కనుక ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే వారిని శిక్షించాలి. అలాగే ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ గుంటూరు జిల్లా నుండి తెలియజేస్తారు. నిన్న జరిగిన ఆంధ్రజ్యోతి చిత్తూరు జిల్లా వీకోట జర్నలిస్టుపై జరిగిన వేట కొడవళ్ల దాడిని ఏపీయూడబ్ల్యూజే యూనియన్ గుంటూరు విభాగం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులను పునరావృతం కాకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టి జర్నలిస్టులకు రక్షణ చట్టం కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే జర్నలిస్టులు ఉన్నారో నిరంతరం రోడ్లపై తిరుగుతూ వార్తా కథనాలు రాస్తూ వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తున్న సందర్భంగా వేట కొడవళ్లతో నరికి చంపటం, వేటాడటం అత్యంత దారుణమైన హేయమైన చర్యగా ఏపీడబ్ల్యూజే యూనియన్ ఖండిస్తుంది. ఈ సందర్భంగా జర్నలిస్టుల మిత్రులందరూ ఏకమై ముక్తఖండంతో ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీసి ఈ దాడికి ఎవరైతే పాల్పడ్డారో వారిని తీవ్రంగా శిక్షించి నిందితులను కఠినంగా శిక్షించవలసిందిగా ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే యూనియన్ తరపున కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే యూనియన్ ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ